శ్రీకాకుళం స్లాంగ్ అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు. అండ్ పాకిస్తాన్ కి మన హిందువులు పోతే వాళ్ళు ఎట్లా హింసించిల్లో, మన దేశభక్తిని ఎలా కించపరిచిల్లో అయితే సినిమాలో చాలా బాగా చక్కగా చూపించారు. చందు మొండెడి గారు హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ స్టోరీని మా సాయి పల్లవి గారిని తీసుకోండి. ఆమె లేడీ పవర్ స్టార్ లో ఏమో ఆమె దేవత అని కూడా చెప్పొచ్చు. అంత పెద్ద యాక్టింగ్ చేసిండ్రు. నాకైతే చాలా బాగా అనిపించింది. హైలైట్స్ ఆ సాంగ్ కి మాత్రం స్ప్రింగ్ ఎగిరింది. ఇది కదా సినిమా. అండ్ ఫస్ట్ హాఫ్ మాటలు లేవు మేడం. ఫస్ట్ హాఫ్ ఏం చెప్తావు, సినిమా మొత్తం సూపర్. ఫస్ట్ హాఫ్ లాగ్, సెకండ్ హాఫ్ లాగ్ అనేది ఏం లేదు. సినిమా స్టోరీ, సినిమా తండేలు అంటే ఏంటి, తండేలు స్టోరీ అంటే ఏంటో ఈ సినిమాలో చూపించిండ్రు. అండ్ సాయి పల్లవి గారు బుజ్జితల్లి సాంగ్స్ మాత్రం ప్రతి ఒక్కరు ఏడుస్తారు. బుజ్జితల్లి సాంగ్స్ ప్రతి ఒక్కరు ఏడుస్తారు. నేను అనుకున్న అల్లు అరవింద్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఎన్ని కోట్లైనా ఇలాంటి అవుట్ఫిట్ ఇచ్చిండ్రు. బ్లాక్ బాస్టర్ సినిమా. పుష్ప రికార్డు మాత్రం బద్దలు కొడుతుంది, బ్రేక్ చేస్తారని చెప్పుకోవచ్చు. 1000 కోట్లు మాత్రం పక్కా ఈ సినిమాకే. ఎందుకంటే మంచి కంటెంట్ సినిమా. నాగ చైతన్య విశ్వరూప ఈ సినిమాలో చూపించిండు. సినిమా మాత్రం సూపర్. అలా ఇట్లా ఎగరేస్తారు కాలరు, ఇట్లా అంటారు. అంత బాగుందన్న సినిమా. ఏముందన్న, ఇదొక ప్రతి ఒక్క హీరోస్, ప్రతి ఒక్క ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. అక్కినేని నాగ చైతన్య సినిమా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత నాగ చైతన్య గారికి మంచి బెస్ట్ మూవీ ఇచ్చిండ్రు. నాగ చైతన్యకి సినిమా ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఇంకోటి సాయి పల్లవి యాక్టింగ్, ఇది సెకండ్ మూవీ నాగ చైతన్య తోటి, అదొక బ్లాక్ బస్టర్. మళ్ళీ ఇది కూడా ఒక బ్లాక్ బస్టర్. మళ్ళా 3వ సినిమా కూడా రావాలని అనుకుంటున్నా. అది కూడా సెన్సేషన్ కావాలి. ఇది 2వ సినిమా కూడా సక్సెస్ఫుల్ అయ్యిద్దరు అనా. ఒకటే డైలాగ్, బుచ్చమ్మ బుచ్చితల్లి అంటారు చూసినావా. ఆ డైలాగ్ అన్నప్పుడల్లా ఇక్కడ హార్ట్ టచింగ్ అనిపిస్తుంది అన్న. ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క డైలాగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది చూసినావా సార్. ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి, ఆ సాంగ్ తోటి లాస్ట్ వరకు గుంజుకొచ్చారు. ఆడ బిట్టు దగ్గర, డైలాగ్ దగ్గర పెట్టిరు చూసినావా. అక్కడనే సినిమా లేచింది మొత్తం. ఆ ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఏడుపు కానీ ప్రతిదీ సూపర్. ఇంకోటి శివుంది కూడా ఆడ సాంగ్ ఒకటి ఉంటుంది మనకు. ముందుగా శివరాత్రి ముందుగా వచ్చింది అనుకోవచ్చు. సాయి పల్లవి మన అఖిల్ గారు నాగ చైతన్య డాన్స్ చేస్తారు. ఆ సాంగ్ మాత్రం మనకు చాలా బాగుంటాయి. పోటీ పడి ఇద్దరు డాన్స్ చేసారు. ముందుగా మనకు శివరాత్రి వచ్చినట్టు అనిపించింది. ఆ శివుని చూస్తుంటే శంభో శంకర, ఆ శివరాత్రి వచ్చినట్టు అనిపించింది. సాంగ్ కూడా చాలా బాగుంది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అందరికి. ఈ సినిమాతోనే ఈరోజు రోజ్ డే అయినా నాకు సంబంధం లేదు బ్రో. సింగిల్ ఓన్లీ వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే ఎందుకు అంటే రియల్ లవ్ స్టోరీని చాలా బాగా చూపించారు సినిమాలో. దానితో పాటు దేశభక్తిని, జాలర్లు పడిన కష్టాలని, రియల్ గా జరిగిన స్టోరీ కాబట్టి స్టోరీలో ఎక్కడ వేలెట్టడానికి లేదు. రియల్ స్టోరీని రియల్ గా చూడడం చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఇందులో చూపించిన పాయింట్స్ చాలా అంటే చాలా బెస్ట్, చాలా బాగా అనిపించింది. ఒక నాగ చైతన్య గారు లీడర్షిప్ క్వాలిటీస్ చూపిస్తారు ఈ సినిమాలో. ఆ పాయింట్స్ అన్ని చాలా బాగా అనిపించాయి. ఒక ట్రూ లీడర్ లైక్ మా పవన్ కళ్యాణ్ లాగా నాయకుడు అంటే ముందుండాలి, వెనకుండి డబ్బులు సంపాదించడం కాదు, వెనకుండి జనాలు ముందుకు తోయడం కాదు అని చూపించిన పాయింట్ చాలా బాగా అనిపించింది. రియల్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ కావచ్చు, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు నేర్చుకోవాల్సిన విషయం, ఎక్కడ మన జెండా ఉన్నా మనం రెస్పెక్ట్ చేయాలి అనే విషయం. ఇలా చాలా విషయాలు చూపించారన్న, చాలా ఉన్నాయి. బట్ నాకు ఇరిటేటింగ్ అనిపించింది బుజ్జితల్లి సాంగ్ ఒక్కటే. అది కూడా ఎందుకు అంటే రిపీటెడ్ మోడ్ లో విన్నట్టు అనిపించడం. అంటే వాళ్ళిద్దరు కలిసిన ప్రతిసారి అదే మ్యూజిక్ రావడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది తప్ప, ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ కొన్ని సీన్లు ఏదో స్లోగా వెళ్తుందేమో అని ఫీల్ వస్తుంది తప్ప. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఫిదా అయిపోతాం అన్న. లాస్ట్ 35 minutes రియల్ లవ్ చేసిన ప్రతి ఒక్కడి కళ్ళల్లో నీళ్ళు రాకపోతే భయ్యా సర్దార్ బాలు తెలుసుగా, కావాలంటే వేసుకోండి గట్టిగా, నో ప్రాబ్లం. రియల్ గా ట్రూ లవ్ చేసిన ప్రతి ఒక్కరి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. కానీ ఆ అమ్మాయిల గురించి చెప్పిన మాట అయితే రియల్ అనిపించింది. ఆడపిల్ల కళ్ళల్లో వచ్చే ప్రతి నీరు మగవాడి వల్ల అయితే దానికి చాలా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పడం చాలా బాగా అనిపించింది. సాయి పల్లవి గారు డామినేట్ చేసే అంత లేదు, యాక్టింగ్ లో డామినేట్ చేశారు, ఇది ఒప్పుకుంటాను నేను. యాక్టింగ్ లో డామినేన్స్ కాదు, చాలా సినిమాల్లో సాయి పల్లవి గారు ఉన్నారంటే వేరే ఏ యాక్టర్ కనపడ్డు. టాప్ యాక్టర్ అయిన సాయి పల్లవి గారి తర్వాతే అనిపిస్తుంది ఏ సినిమా తీసుకున్నా. బట్ ఈ సినిమాలో ఓన్లీ నాగ చైతన్య గారు కనపడతారు అని నాకు గట్టిగా అనిపించింది.
యా, ఇక్కడ నుంచి తండేల్ ముందు తండేల్ తర్వాత అనే మాటే వినపడుతుంది అని గట్టిగా నేను అనుకుంటున్నా. బట్ మీకేమనిపించిందో కామెంట్ అన్న. డబ్బుల గురించి క్యాలిక్యులేట్ చేయకండి అన్న. ప్రతిదీ ఇది మనసుతో చూడాల్సింది, అది చెప్పలేను. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సినిమా అయితే చాలా బాగా అనిపించింది. సో ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. ఆయన ఏమో చూసారు తండేల్ ఎలా అనిపించింది? దుల్ల కొట్టేశాడు భయ్య. ఓకే, నాగచైతన్య గారు బెస్ట్ మూవీ అవ్వచ్చు. కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ నాగచైతన్య గారికి ఇప్పటికీ దొరికేది కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. బిఫోర్ తండేల్, ఆఫ్టర్ తండేల్ అనేలా ఉంది. ఓకే, అంటే రియల్ స్టోరీ కదా, ఎలా చూపించారు? రియల్ గా చూపించారా నా సినిమాటిక్ గా చూపించారు? సినిమాటిక్ లిబర్టీస్ వాడతాం కదా, కమర్షియాలిటీస్ కొన్ని ఉంటాయి, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అండ్ పాకిస్తాన్ జైల్లో ఉండే సీక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో, పాకిస్తాన్ గడ్డ మీద మన జెండా ఎగరడం, అసలు ఆ సీక్వెన్స్ తలుచుకుంటే ఎప్పటికి కూడా ఇదిగోండి గూస్ బంప్స్ అనమాట. అసలు ఎప్పుడైనా కూడా మనకు అదే ఫీల్ ఉంటుంది. పాకిస్తాన్ అని పేరెత్తిన మనకు ఒకలాగా ఈ నా కొడుకుల్ని ఎప్పుడురా తొక్కాలి అన్నట్టు అలా చైతన్య గారు తొక్కుతుంటే ఆ గడ్డ మీద మన జెండా మువన్నెల జెండా ఎగురుతుంటే ఉంది భయ్య దేశభక్తి. అసలు లవ్ స్టోరీ, పేట్రియాటిక్ ఫీలింగ్, హ్యాపీ ఎండింగ్, మ్యూజిక్, ఆ వైబ్, ఎవ్రీథింగ్ కంప్లీట్లీ వర్క్డ్ అవుట్. సినిమా అయితే దుల్లగొట్టేసింది. నాకైతే లాగ్ అనిపించలేదు. నేను చాలా ఎంజాయ్ చేశా. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ ఉంటుంది జనాలకి, అది చూసేవాళ్ళు బట్టి. బట్ నాకైతే అనిపించలేదు. నేను తరోగా సినిమాని ఎంజాయ్ చేశాను. అండ్ కంప్లీట్గా కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చైతు గారికి. అక్కినేని ఫ్యామిలీకి తండేల్, నాగ చైతన్య గారు రాసుకోండి ఇది. అంటే సాయి పల్లవి గారు డామినేషన్ చేశారని, అంటే డాన్స్ లో కానీ కొంచెం యాక్టింగ్ లో కానీ డామినేషన్ చేశారా? సాయి పల్లవి గారు యాక్టింగ్ ఆవిడ డామినేషన్ చేయరు. ఆవిడలాగే చేస్తారు. చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఆవిడ గురించి మనం మాట్లాడకూడదు. బట్ సాయి పల్లవి గారు 100% ఇస్తే నాగ చైతన్య గారు 101% ఇచ్చారు. నాగ చైతన్య గారు ప్యూర్ క్లియర్ డామినేషన్ కనిపిస్తుంది. అండ్ నాగ చైతన్య గారి డాన్స్ రాదు 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 అనే వాళ్ళకి నమో నమ శివాయ సాంగ్ చూడండి. ఆ సాంగ్ చూసిన తర్వాత మీరు నాగ చైతన్య గారి గురించి మాట్లాడండి, డాన్స్ గురించి మాట్లాడండి. సాయి పల్లవి గారితో ఇలా అన్నమాట పెర్ఫార్మెన్స్. శివరాత్రి గాను ఫిబ్రవరి 14 2 సాంగ్స్ వచ్చినాయి. ఒకటి లవ్, ఒకటి షూట్ సాంగ్. అవును, సెట్ చేశారంటారా? అట్లా గట్టిగా సెట్ చేశారు. గట్టిగా అంటే బుజ్జితల్లి సాంగ్, దాంట్లో సాడ్ వర్షన్ ఉంది, ఫీమేల్ వర్షన్ ఉంది, అండ్ క్లైమాక్స్ లో హ్యాపీ వర్షన్ ఉంది. అసలు మామూలుగా కాదు. ఆ బుజ్జితల్లి వర్షన్ వింటుంటేనే అలా ప్లెజెంట్ గా ఒక పీస్ఫుల్ మూడ్ లోకి వెళ్ళిపోతాం. అండ్ ఆ దేశభక్తి ఆజాదీ సాంగ్ వింటుంటే ఉరకలెక్కుతూ ఉంటది అనమాట. అండ్ నమశివాయ సాంగ్ వింటుంటే దైవభక్తి కలిగేస్తుంటది. సో దేనికి దానికి అన్ని ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అనమాట. ఒక చక్కటి విందు తింటే ఎలా ఉంటది అంత హ్యాపీగా ఉంది. ఫుల్ మీల్స్. రేటింగ్ ఎంత ఇస్తారు? 5 కి 3.75. థ్యాంక్ యూ. యా, తండేల్ మూవీ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే బుజ్జితల్లిని టైటిల్ పెట్టచ్చు కదా అంటారు. తండేల్ కరెక్ట్. ఏంటంటే లవ్ స్టోరీ ఎంత ఉందో దేశం కోసం మనోడిని రక్షించుకోవాలన్నది కూడా అంతే ఉంది. సో ఫస్ట్ హాఫ్ అంతా సాయి పల్లవి గారితో చాలా న్యాచురల్గా వెళ్ళిపోతుంటుంది. సరదాగా అటు లవ్ని ఎంజాయ్ చేస్తూ ఫీల్ మూవీలా వెళ్ళిపోతుంటుంది. బట్ ఇంటర్వెల్ నుంచి సీన్ మారిపోద్ది అన్న. వాళ్ళకి పాకిస్తాన్లో దొరకడం, వాళ్ళు జైల్లోకి వెళ్ళడం, అక్కడ ఏంటంటే కొంచెం జైల్లోకి వెళ్ళిన తర్వాత నిజంగా ఒక మాసుగా వెళ్ళిపోతుంది సినిమా. మన వాళ్ళు కౌంటర్ ఇవ్వడం, మన వాళ్ళు ఫైట్ చేయడం, ఒక బొడ్డోడు సీన్ ఉంటుంది ఇండిపెండెన్స్ డేకి ఆ జెండా ఎగరడం అనేది. నిజంగా బొడ్డోడు యాక్టింగ్ ఆ సీన్ అయితే లిటరలీ గూస్ బంప్స్ అన్నమాట. అక్కడ ఫైట్ కూడా ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా క్లైమాక్స్ క్లైమాక్స్ ముందు 10 నిమిషాలు అయితే నిజంగా కంటెంట్ పట్టిస్తారు, అందరినీ ఏడుస్తారు అనమాట. సో సినిమాలో హైలైట్స్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే లవ్ స్టోరీ, ఎమోషన్ సీన్స్, ఆ జైల్లో సీన్స్ అన్న చాలా అంటే చాలా బాగుంది. చంద్రమోహన్ రెడ్డి గారు రియల్ పాయింట్స్ తో పాటు మన సినిమాటిక్ గా కొన్ని పాయింట్ యాడ్ చేసి చాలా బాగా తీశారు. ఇంకా సాయి పల్లవి గారు డాన్స్ లో యాక్టింగ్ యాజ్ ఇట్ ఈస్ గా ఎరగ తీసేశారు అనమాట. డామినేషన్ ఏమి లేదన్నా, ఇద్దరికి సమానమైన ఉంది. ఇప్పుడు జైల్లో ఆయన ఎంత గూస్ బంప్స్ రప్పిస్తాడో సినిమాలో బయట సాయి పల్లవి కూడా అంతే. కథలో పాటు ఆవిడ కూడా ఇద్దరు సమానమే. బట్ నాగ చైతన్య గారు పడ్డ కష్టం పక్కా కనిపిస్తుంది డాన్స్ లో కానీ, యాస్ మాట్లాడటం కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ నిజంగా ఒక శ్రీకాకుళం లాగా జీవించేశాడు. కమల్ హాసన్ అడికి వచ్చానమాట, అంత బాగా యాక్ట్ చేశాడు. సో నా వరకు చూసుకుంటే నాగ చైతన్య కష్టం కనిపించింది సినిమాలో. ఆయన కోసమైనా సరే సినిమా ఎప్పుడు అల్లు అరవింద్ గారు చెప్పినట్టే, బన్నీ వాసు గారు చెప్పినట్టు ఒక్కడ కష్టం నమ్మితే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అలాగే నాగ చైతన్య గారు కష్టం నమ్ముకున్నారు, సినిమా బ్లాక్ బస్టర్ అయింది. బెస్ట్ మూవీ అవుతుంది. కెరియర్ బెస్ట్ కలెక్షన్. అక్కినేని ఫ్యామిలీకి 100 కోట్లు అనేది అన్ని ద్రాక్ష కింద మిగిలిపోయింది. బట్ ఈ సినిమాతో ఆ ఫీట్ రీచ్ అవుతాడు, ఖచ్చితంగా రీచ్ అవుతాడు. కలెక్షన్ లో వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్న. 1 వీక్ వరకు వేరే సినిమాలు లేవు. బట్ లవర్స్ డేకి కూడా ఒక మంచి సినిమా అన్నది. ఓకే, 5 కి ఎంత రేటింగ్ ఇస్తారు? 4 ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.